అలా అంటావు? ధర్మం చెయ్యే తల్లి 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 అమ్మ 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 అమ్మ. ఆయ్. హాయ్ హలో నమస్తే, నా పేరు కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ కేవ్. లాస్ట్ వీడియోలో ప్రైమ్ నెంబర్ని చెక్ చేయడానికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో నేర్చుకున్నాం. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఈ వీడియోలో ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో నేర్చుకుందాం ఇన్ గివెన్ రేంజ్. సో దానికోసం నేను ఫస్ట్ ఇంటర్నెట్ డేటా టైప్ తీసుకున్న R1 R2 టెంప్ అని 4 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. సో మనం 2 రేంజెస్ని ఇన్పుట్గా ఇవ్వాలి, ఒకటి లోవర్ రేంజ్, రెండోది హయ్యర్ రేంజ్. సో అందుకోసం నేను ప్రింట్ ఆఫ్ ఎంటర్ లోవర్ రేంజ్ అని చెప్పి మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్కాన్ ఆఫ్ %d R1. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ హయ్యర్ రేంజ్ అని మెసేజ్ ప్రింట్ చేస్తున్నాం. తర్వాత స్కాన్ ఆఫ్ %d అడ్రస్ ఆఫ్ R2. సో ఫస్ట్ ఇచ్చిన రేంజ్ అనేది R1లో స్టోర్ అవుతుంది, సెకండ్ ఇచ్చిన రేంజ్ అనేది R2లో స్టోర్ అవుతుంది. తర్వాత వైల్ R1 లెస్ దాన్ R2. సో లోవర్ రేంజ్ ఎప్పుడు లెస్ దాన్ హయ్యర్ రేంజ్ అవ్వాలి కాబట్టి R1 లెస్ దాన్ R2 అని కండిషన్ రాసాం. సో నెక్స్ట్ ఈ వైల్ లూప్ లోపల ఫర్ i ఈక్వల్ టు 1 i లెస్ దాన్ ఈక్వల్ టు R1 i ప్లస్ ప్లస్ అని ఫర్ లూప్ రాసాం. లోవర్ రేంజ్ నుంచి హయ్యర్ రేంజ్కి వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ R1 తీసుకున్నా. నెక్స్ట్ ఈ ఫర్ లూప్ లోపల ఇఫ్ R1 % ఆఫ్ i ఈక్వల్ టు 0. సో R1ని ప్రతి నెంబర్తో డివైడ్ చేయాలి. సో కాబట్టి ఈ ఫర్ లూప్లో i వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అందుకోసం R1 % ఆఫ్ i ఈక్వల్ టు 0 అని ఇక్కడ కండిషన్ రాసాం. నెక్స్ట్ ఈ ఇఫ్ లోపల టెంప్ ప్లస్ ప్లస్ అని రాసా, ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో R1ని iతో డివైడ్ చేసినప్పుడు 0 వస్తే ఈ టెంప్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫర్ లూప్ తర్వాత ఇఫ్ టెంప్ ఈక్వల్ టు 2. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ టెంప్ వాల్యూ ఎప్పుడైతే 2 అవుతుందో అప్పుడు మనకి ఆ నెంబర్ ప్రింట్ అవుతుంది. సో R1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇఫ్ తర్వాత R1ని అప్డేట్ చేస్తున్నాం. సో R1ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ టెంప్ ఈక్వల్ టు 0 అని రాసాం. ఇది ఎందుకు రాసామంటే ఈ ఫర్ లూప్ బ్రేక్ అయిపోయిన తర్వాత టెంప్ వాల్యూలో ఎంతో కొంత వాల్యూ స్టోర్ అవుతుంది. సో దాన్ని మనం ఈ ప్రతి వైల్ లూప్కి రీసెట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ టెంప్ ఈక్వల్ టు 0 అని రాసా. ఇక్కడ ఈ ఫర్ లూప్లో ఈ i వాల్యూ అప్డేట్ అవుతుంది. ఈ వైల్ లూప్లో R1 వాల్యూ అప్డేట్ అవుతుంది. సో R1 వాల్యూ ఎప్పుడైతే R2కి ఈక్వల్ అవుతుందో అప్పుడు ఈ వైల్ లూప్ అనేది బ్రేక్ అయిపోద్ది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఎంటర్ లోవర్ రేంజ్ అంటే నేను 1 ఇచ్చా. నెక్స్ట్ హయ్యర్ రేంజ్ అంటే నేను 100 ఇచ్చా. సో మనం చూసుకుంటే అవుట్పుట్లో 100 నుంచి 100 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ ప్రింట్ అయినాయి. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఈసారి నేను ఇన్పుట్ 10, 20 ఇచ్చాను. సో అవుట్పుట్ ఏమొస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ విధంగా మనం ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయడానికి సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.